అందరికీ ఈరోజు మా పాపలో లంచ్ ఏదైనా చూపిస్తాను వచ్చండి. కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం కర్రీ అయినా చెప్తాను. అరటికాయ అండి, చూడండి ఇలా పొడవుగా కోసుకోవాలి, చాలా బాగుంటాయి అది అరటికాయ. అలాగే అరటికాయ కర్రీలో పేస్ట్ అయితే ఆడుకున్నానండి. ఉల్లిపాయలు తినాం కదా, అందుకనేసి నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఒక్క టమాటా, కొబ్బరి ముక్క, చెక్క, లవంగం, జీలకర్ర అవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నానండి. గసగసాలు కూడా ఆ పేస్ట్ అండి ఇది. కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. పెనం అయితే పెట్టుకున్నాము, వేడిగా అయిందండి. ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుందాం. పేస్ట్ అయితే వేసేసుకుందామండి. మనం ఆడుకున్న పేస్ట్, కొబ్బరి, గసగసాలు మొత్తం అన్ని మసాలాలు వేసిన పేస్ట్ అయితే వేసుకుందాము. అందులోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం లాస్ట్లో వేసుకుందాం. బాగా మంచిగా వేసుకోవాలండి. కారం, పసుపు వేసుకుందామండి. ఉప్పు వేసేసి మసాలా పట్టించాను కాబట్టి ఉప్పు వేయలేదు, మసాలాలోనే ఉంది ఉప్పు. మిక్సీ పట్టేసాను కళ్ళుప్పు వేసి. బాగా మంచిగా వేసుకోవాలండి. మసాలా బాగా మంచిగా వేగిందండి. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వెళ్తుంది. ఈ అరటికాయ ముక్కలన్నీ వేసుకుందాము. వేసేసిన ఒకసారి ఇలా కలిపేసుకుందాం. అందులోనే కొంచెం ఉంచుకున్న అలాగే వాటర్ అండి. మసాలా గిన్నెలోనే కొంచెం మసాలా ఉంటే వాటర్ అది ఇలా వేసేసి చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలండి. బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వావ్, సూపర్ ఉందండి. టేస్ట్ బాగుంటుంది. చూడండి, చక్కగా అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. కట్టేస్తున్నాను. అలాగే వేడివేడిగా వైట్ రైస్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.